తప్ప అంత డీప్గా వాడితో పరిచయం లేకపోవడంతో వీడిని చూసినట్టు అనిపిస్తుంది అన్న భావన వాడి మనసులో కలిగిన మాణిక్యాన్ని మాత్రం గుర్తుపట్టడు. ఇంకా రెండో రోజు అయిపోతుంది. ఇంకా రోజు సాయంత్రానికి అవుతుంది. మరుసటి రోజు మూడో రోజు అంటే ఉగాది రోజు. అందరినీ ఉదయాన్నే నిద్ర లేపేస్తుంది సుశీలమ్మ. నిద్ర లేపేయడంతో భార్యలు అయితే భర్తలకు తలకి నూనెంటి నలుగు పెట్టి తల స్నానాలు చేయించి త్వరగా మీరు రెడీ అవ్వండి అని చెప్పనేసరికి ఇప్పుడు నలుగు అంటే ఏంటి గ్రానీ అని చెప్పి శృతి అడుగుతుంది. హదా పక్క వాళ్ళు చేస్తారు చూడు మీనా, మొదలుపెట్టు నువ్వు. ప్రభావతి ఇంకా నువ్వు నిలబడ్డావే, సత్యం దగ్గరికి వెళ్ళి నిలబడి సత్యానికి చెయ్యి. మీరందరూ చేస్తుంటే శృతి చూసి నేర్చుకుంటుందనగానే ఇప్పుడు నేను నలుగు పెట్టాలత్తయ్య, అసలే వంటలు చేసి నేను అలసిపోతున్నాను అని చెప్పనేసరికి నోరు మూసుకొని చెయ్యి ప్రభా, నీ కోడళ్ళు చేసినప్పుడు నువ్వు చేయడానికేంటి, వెళ్ళు అని చెప్పనేసరికి సరే అత్తయ్య అనుకుంటూ వెళ్ళి ఇంకా నలుగు పెడుతుంది. తను ఎలా అయితే పెడుతుందో రవికి శృతి కూడా అలాగే పెడుతుంది. మొత్తానికైతే అందరూ స్నానాలు చేసేస్తారు. పట్టు పంచెలు కట్టుకురండి, బట్టలు పెట్టాను అంటూ సుశీలమ్మ చెప్పడంతో ఆడవాళ్ళంతా కూడా పట్టు చీరలు, మగవాళ్ళంతా కూడా పట్టు షర్టు పట్టు పంచా కట్టుకుని బయటకు వస్తారు. పదండి పదండి, ఏ రోహిణి మీ మామయ్య ఎక్కడా కనిపించడేంటి అనగానే వస్తున్నారు గ్రానీ అని చెప్పనేసరికి రోహిణి వాళ్ళ మామయ్య కూడా వస్తాడు. మొత్తం అందరూ కలిసి గుడికి వెళ్తారు. ఈ మధ్యలో ఏమవుతుందంటే రోహిణి వాళ్ళ అమ్మ అంటే సుగుణమ్మ మీనాకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఎక్కడున్నారమ్మా మీనా, మీరు ఉగాదికి అంతా సంతోషంగా ఉన్నారా అని చెప్పనేసరికి మేము నానమ్మ వాళ్ళ ఊరు వచ్చాము అని చెప్పి ఈయన వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు వచ్చాము అని చెప్పాను. కానీ అవునా అని చెప్పనేసరికి ఇంకా సుగుణమ్మ ఏమనుకుంటుందంటే వీళ్ళ పక్క ఊరే కదా, వాళ్ళు గుడికి వెళ్తాము, ఏం చేస్తారమ్మా గుడికి వెళ్తారా అనగానే వెళ్తాము అని చెప్పనేసరికి గుడి దగ్గరికి వెళ్తే పండగ పూట కూతుర్ని చూసినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో సుగుణమ్మ కాస్త మనవణ్ణి తీసుకుని గుడి దగ్గరికి వస్తుంది. అందరూ బయలుదేరతారు. అందరూ బయలుదేరేసరికి ఇంకా గుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్తారు. ఏంటి సుశీలమ్మ గారు చాలా సంతోషంగా ఉన్నారు, కొడుకు కోడలు మనవళ్ళు మనవరాళ్ళతో చాలా నిండుగా ఉందండి మీ కుటుంబం అని చెప్పను. కానీ వీళ్ళందరికీ దిష్టి తీయించాలి చంద్రుతోటి, కారులో వెళ్తే సరిపోయేది, కానీ అందరూ నడిచి వెళ్దామన్నారు కాబట్టి నడిచి వెళ్తున్నాము, అందరి కళ్ళు మీ మీదే ఉన్నాయని చెప్పాను. కానీ ఏం కాదులే, దిష్టి గుమ్మడికాయ పక్కన పెట్టుకుంటే సరిపోతుందని చెప్పి ప్రభావతి వంక చూసేసరికి ఏంట్రా నా వంక చూసి మాట్లాడుతున్నావు అనగానే నేను నీ వంక ఎక్కడ చూశాను ప్రభావతమ్మ, దారిని పోయే వాళ్ళ వంక చూస్తున్నాను అంతే అని చెప్పి అందరూ కూడా అక్కడికి వెళ్తారు. వెళ్ళి దైవ దర్శనం చేసుకుని చూస్తూ ఉండగానే దూరంగా సుగుణమ్మ చింటూ ఇద్దరు కూడా ఉండడం రోహిణి చూస్తుంది. చూసేసరికి అమ్మ చింటూ ఇక్కడికి వచ్చారేంటి అంటే నేను ఇక్కడికి వచ్చానని తెలిసి ఇక్కడికి వచ్చారా, అసలు వాళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇప్పటికే టెన్షన్తో చచ్చిపోతున్నాను. ఇప్పుడు వాళ్ళు కూడా ఈ మీనా వాళ్ళు చూసారే అనుకో, వాళ్ళను కూడా తీసుకొచ్చి ఇంట్లో పెడతారు, ఇంకా నాకు టెన్షన్ ఎక్కువైపోతుంది, ఇప్పటికే మాణిక్యం వల్ల బీపీ పెరిగిపోతుంది అనుకుంటూనే దండం పెట్టుకున్న ఉన్నది కాస్త సైలెంట్గా పక్కకి వెళ్ళి ఎవరైనా చూస్తున్నారా లేదా అని అటు ఇటు చూసుకుంటూ వెళ్తూ ఉంటుంది. శృతి కాస్త రోహిణి వెళ్ళడం చూస్తుంది. ఏంటి రోహిణి ఎవరైనా చూస్తున్నారా లేదా అని దొంగచాటుగా వెళ్తుంది, ఎవరిని కలవడానికి వెళ్తుంది అనుకుంటూ వెనకాలే శృతి వెళ్తుంది. వెళ్ళేసరికి గుడి వెనకాల వాళ్ళు ఉంటారు. వెళ్ళడంతో ఏంటమ్మా ఎక్కడికి తీసుకొచ్చావు అని చెప్పను. కానీ అమ్మ అనుకుంటూ పట్టుకుంటాడు. ఒరే చింటూ నువ్వేంట్రా ఇక్కడికి అని చెప్పను. కానీ మీరు ఇక్కడికి వస్తున్నారని నిన్న మీనాకి ఫోన్ చేస్తే చెప్పిందమ్మా, పండగ పూట నిన్ను చూసినట్టుంటుంది, చింటూ కూడా నిన్ను చూడాలని ఆశపడుతున్నాడు, అందుకోసమని తీసుకొచ్చాను అనగాని ఇప్పటికే ఒక టెన్షన్తో చచ్చిపోతున్నానమ్మా, మళ్ళీ నువ్వు మరొక టెన్షనా, నిన్ను గనక మీనా కానీ బాలు కానీ చూస్తే ఇంకేమైనా ఉందా, ప్లీజ్ అమ్మా రావద్దమ్మా అని చెప్పాను. కానీ అదేంటమ్మా రోహిణి అలా మాట్లాడతావేంటి అని చెప్పాను. కానీ ఇప్పటికే మలేషియా నాన్న మలేషియా మామయ్య అంటూ ఏదో స్టోరీ చెప్పాను, ఇప్పుడు మలేషియా మామయ్యనంటూ ఎవరినో నాటకాలు వేసుకువాడి ఇంటికి తీసుకొచ్చాను, వాడి విషయమే ఎప్పుడు బయటపడిపోతుందా అని దినదిన గండంగా నేను గడుపుతున్నాను,
నువ్వేమో వీడిని తీసుకుని ఇక్కడికి వచ్చావు. మీ ఇద్దరిని గనక బాలు మీనా చూసారే అనుకో, మిమ్మల్ని కూడా ఇంటికి తీసుకొస్తారు. మిమ్మల్ని ఇంటికి తీసుకొస్తే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఊళ్ళో చూసినా కొంప మునిగిపోతుందమ్మా. నేను కోటీశ్వరరాల్ని కాదు, నీ కూతుర్ని అన్న విషయం బయటపడితే మా అత్తగారి సంగతి నీకు తెలిసిందే కదా. మిమ్మల్ని అసలే మనుషులుగా కూడా చూడదు. అలాంటిది నేను మీ కూతుర్నన్న విషయం తెలిసి వీడు నా కొడుకు అన్న విషయం తెలిస్తే ఇంకేమైనా ఉందా? శివతాండం ఆడేస్తుంది. అందుకే అమ్మ దయచేసి ఏమనుకోవద్దను కానీ ఇదిగోనమ్మా చేతి ఖర్చులకు ఉంటాయి. పండక్కి కదా చీర తీసుకోను కానీ ఎందుకులే అమ్మా నీకే ఖర్చులు కదా అని చెప్పనేసరికి పర్వాలేదమ్మా నా ఖర్చులు నేను చూసుకుంటాను ఇదిగో అని చెప్పి ఒక 5,000 రూపాయలు తన చేతిలో పెట్టి సుగుణమ్మ కాస్త చింటుని తీసుకుని వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా శృతి వీడియో తీసేసి సైలెంట్గా వచ్చి అందరిలోనూ నిలబడుతుంది. శృతి నిలబడిన తర్వాత కొంతసేపటికి రోహిణి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు రోహిణి అని చెప్పాను కానీ ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను కదా అని చెప్పాను కానీ సరే సరే అని చెప్పి ఏమీ మాట్లాడదు. గుడి కదా ఏదైనా అంటే మళ్ళీ ఏదో గొడవలా ఉంటుందని ఇంటికి వెళ్ళాక చూసుకోవచ్చని అనుకుంటుంది. ఇంకా ఈలోపు వీడు వంక చాలా కోపంగా చూస్తుంది. మాణిక్యం వంక వీడు మావయ్య కాదు, మలేషియా నుంచి రాలేదు, మలేషియా అంతా టుమ్రి అన్న విషయం అర్థమైపోయింది కదా. బాలుగాళ్ళలాగే కొండ పగలగొట్టినట్టుగా మొహం మీదే చెప్పే మనిషాయే. ఏం చేస్తుంది? ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఇంటికి వెళ్ళే వరకు ఉంటుంది. ఇంటికి వెళ్ళే వరకు ఉండేసరికి అందరూ టిఫిన్లు చేసేస్తారు. టిఫిన్లు చేసేయడంతో రవి ఆ ల్యాప్టాప్ ఎలా తీసుకురా, ఒకటి చూపించాలి అందరికీ అని చెప్పాను కానీ ఏంటి శృతి అని చెప్పనేసరికి నేను గుడిలో ఒక వీడియో తీశాను, ఆ వీడియో చాలా బాగా వచ్చింది, ఆ వీడియో చూపిస్తాను, అత్తయ్య ఆంటీ మీరు కూడా ఉండాలి, రోహిణి మీనా బాలు అందరూ ఉండాలి అని చెప్పాను కానీ సరేనని అందరూ కూడా ఒక 10 నిమిషాలు కూర్చోండి కూర్చోపెడుతుంది. ల్యాప్టాప్ తీసుకొచ్చి వీడియో ఓపెన్ చేసి ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూపించడంతో వాళ్ళతో మాట్లాడిన వాయిస్తో సహా అంతా వినబడుతుంది. మొత్తం రోహిణి బండారం అంతా కూడా బయటపడిపోతుంది. ఏంటి రోహిణి నువ్వు వాళ్ళతో సీక్రెట్గా మాట్లాడుతున్నావేంటి అనగానే ఎందుకంటే అంతలా ఆవేశపడతారు, ఇక్కడ ఇంకా చాలా మాటలున్నాయి, మీరు కొంచెం సైలెంట్గా ఉంటే ఇక్కడ మాట్లాడే ప్రతి మాట కూడా మీకు వినిపిస్తుంది, లేదంటే మీరు ఇంకా మోసపోతూనే ఉంటారు అని చెప్పనేసరికి ఇంకా సైలెంట్గా ఉంటారు. అందరూ కూడా చెవులు నిక్కబడుచుకొని వినేసరికి మొత్తం మాట్లాడిన విషయాలంతా కూడా వచ్చేస్తాయి. ఓ నువ్వు మటన్ కొట్టు మాణిక్యానివి కదా, నీ పేరు నేను విన్నాను కానీ నిన్ను సరిగ్గా చూడక నాకు తెలియలేదురా అంటూ కాలర్ పట్టుకునేసరికి సార్ నాకేం తెలియదు సార్, ఆ మేడంలు ఇద్దరే నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, అన్నీ కూడా మేడమే కొనిచ్చారు, ఇక్కడ రిహార్సల్స్ అవుతుంది నాటకాలు అని చెప్పారే తప్ప సినిమా షూటింగ్ అని చెప్పారే తప్ప ఇది రియల్ లైఫ్ అని నాకు తెలియదు సార్, నాకేం తెలీదు, నన్ను వదిలిపెట్టండి అని నమస్కారం చేయడంతో వాడిని కాస్త వదిలేస్తాడు. చూడమ్మా ప్రభావతమ్మ, మలేషియా కోడలను తెగ సంబరపడిపోయావు, అసలు మలేషియానే కాదంట. నేను అప్పుడే అనుకున్నానండి, ఆ సుగుణమ్మ గారు ఆ చింటూ వచ్చినప్పుడల్లా రోహిణి చాలా టెన్షన్ పడిపోయేది, వాళ్ళతో సీక్రెట్గా మాట్లాడడానికి కూడా ప్రయత్నించేది, ఎందుకో ఏంటో అనుకున్నానే తప్ప దాని గురించి తెలియలేదు. అంటే మ్యాటర్ ఇదన్నమాట, అంటే రోహిణికి ముందే పెళ్ళి కూడా అయినట్టుంది అత్తయ్య, ఆ చింటూ అన్నవాడు ఈవిడి గారి కొడుకేనంట. ఏంటో ఈ విషయం అబద్ధాల మీద అబద్ధాలు చెప్పి మలేషియాని చెప్పడం, పెళ్ళైనా దాచిపెట్టడం, ఎంత మోసం, ఎన్ని అబద్ధాలు చెప్పింది అంటూ ఒకరి తర్వాత ఒకరు మాట్లాడుతూనే ఉంటారు. ప్రభావతికి మాత్రం ఎండి మిరపకాయలు తిన్న మనిషి పిచ్చెక్కినట్టు ఎంతలా కోపంగా చూస్తారో ఆ రకంగా రోహిణి వంక చాలా కోపంగా చూస్తుంది. చాచిపెట్టి కొట్టేసరికి రోహిణి కాస్త నేలనంటుతుంది. అత్తయ్య అని చెప్పను కానీ ఏంటే నేనెలా కనిపిస్తున్నానే, నా కొడుకు ఎలా కనిపిస్తున్నాడు, నీకు పెళ్ళయ్యి కొడుకున్నా కానీ మోసం చేస్తావా, మలేషియా నాన్న మలేషియా మావయ్య అంటూ ఎంత మోసం చేశావే, నిన్ను నెత్తిని పెట్టుకుని చూసుకున్నాను కదే, నీకన్నా మేనయ్యనయ్యం, వాళ్ళమ్మ పండక్కో పబ్బానికో ఎంతో కొంత ఇవ్వడమే కాదు ఇంటికి వచ్చి చూసి వెళ్ళడం, తనకంటూ ఒక పుట్టిల్లుంది,
శృతికు కూడా ఒక పుట్టిల్లుంది. నీకు పుట్టిల్లు ఊళ్ళోనే ఉన్నా ఎక్కడో మలేషియా ఉందని, నీ పెళ్ళికి ఎవరూ లేకుండా ఒక అనాథలా పెళ్లి చేసుకున్నావు కదే. చిచి, నీలాంటి దాన్ని నమ్మి నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాను. నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే ఈ క్షణమే ఇంట్లోంచి బయటికి వెళ్ళిపో అంటూ బయటికి గెంటేస్తుంది ప్రభావతి. అది కాదు ప్రభా అంటూ సుశీలమ్మ ఇంకా సత్యం ఆపే ప్రయత్నం చేస్తారు. మరి వాళ్ళు రోహిణిని ఆపుతారా, ప్రభావతిని కంట్రోల్ చేస్తారా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.